మనసు దోచిన మరుమల్లవి ఆడలే I'm
దేవస్థాన ఉత్సవ కమిటీ వారు మరి రామాలయం కమిటీ వారు నన్ను ఆశీర్వదించి ఒక 500 రూపాయలు ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి ఎలవెల కాజులు ప్రారంభం చేస్తూ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చింతామణి పూర్తిగా ముస్తాబైన ఏమిటో కదా. మోటూరులో కొత్త పేర మూడు తగిలితే ముస్తాబై కూర్చున్నాను తెలిసిందా? వచ్చిన కోపము ఇంత ముక్కుపట్టిన ముత్యం. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమెచ్చదరని నమ్మకముగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మనే నమ్మలేదు. ఏ చండాలుడు నిన్ను నమ్మడు వారు నిరుమలపోను. హాస్యపడకుండా మాటలకు అంతలకెందులకు. హవ్వ హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమంది హాస్యమా చెప్పండి. పొరపాటు గాని ఆ పూల రంగడు ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూచాను. వీరు గుమ్మడి చూచా మీ అమ్మ కంటిపుడు చూచానని పెరడు గుమ్మడికి వచ్చేసరికి పటాలతో తలుపు తీసుకుని బారు బయటకు వచ్చినాడు. ఆ పాటున నన్ను చూచి అతను చూసి నేను తెల్లబోయాం. అంతటా కానీ మానవ కగలుకున్నట్లు కోడిగుమలాడుచు కొంత దూరము అతను వెంట వెళ్ళను. ఏమండి, ఎలాగో కోడిగుమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనింపి మరి వచ్చారుగా. మరి ఎందుకు తెంచితివిరా నా పూల రంగాని మీరే అడుగులేకపోయారా? అడిగినాను. ఏం చెప్పాడు? ఏమిటి? మేళం కొరకు వచ్చానని చెప్పిన. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? సందేహమా? చెప్పిన కోపగించుకోగలరా? వాలే వారే నాకెందుకండి కోపం? అయినా నాయిందేదైనా దోషం లేని కదా. అదే మాట. ఇదిగో ఇప్పుడు చెప్పదని వినము. మేళం కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వేదుగు మన పోత బెదరచు 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 సందేహము. అయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అంతలో ఒక బాలిమిత్రుడు పడి బహుకాల సమావేశం వలన పరమాధారమ చేత వృషభపరుష వేచిపోతిమి. అందుచేత అడుగుటకు వీలు పడలేదు. సరే, నేనే చెప్పేదను గాని సావధాన చిత్తురై ఆలకించాలి. మరి సరియేనా? ఏమండి, మా ఇంటికి మేళములకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అన్నది మా ధర్మం కదా. ధర్మం. అందరికై మా అమ్మ అతను మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ పూల రంగడు ఏం చేశాడు తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఈ విధంగానే నాకు చిరాకొచ్చి చప్పున మేడ దిగి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడి చూపుడు కను కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్లి ఆధారనట్టే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీవు నాతో నరసబద్ధమడవనే నా నమ్మకం. నీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నరసంతబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసింది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడా. ఎవరు మాట నేను మాత్రమని నీ ఎన్ని మార్లు సాగింపలేదు. ఎవరు లేరు వారవన చేక్షణ ఇప్పుడమ ఎందరు లేరు కళ్ళ కందువ మాటల విఠులగారని చేయచు తలదోపుగా
చూస్తుంటే చూస్తుంటే నాలో తెలియని కోరిక ప్రియా. అవునా ప్రియా? ఆహా. ఓ ప్రియా. అది నా ప్రియా. నన్ను దోచిన సుందరి. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, అందాల నా ప్రియా. ఓ ప్రియా, అందాల నా ప్రియా. మనసులో దోచిన మల్లెల వాసనలతో నా మనసు మల్లెల వాసనలతో నా మనసు దోచిన అందాల రాణివి నీవే నా ప్రేయసి. మల్లెల వాసనలతో నా మనసు దోచిన అందాల రాణివి నీవే నా ప్రేయసి. ఓ ప్రియా, 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 అందాల నా ప్రియా. అది ఓ ప్రియా, అందాల ఓ ప్రియా. మదిలోనే భావాలు పొంగిపోయెను. మదిలోనే భావాలు పొంగిపోయెను. నిన్ను చూచి నా కలవే నన్ను నేను మరిచాను. మదిలోనే భావాలు పొంగిపోయెను. నిన్ను చూచి నా కలవే నన్ను నేను మరిచాను. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, అందాల నా ప్రియా. ఓ ప్రియా, అందాల ఓ ప్రియా. లా, లా, లా. దా. వీటికి ఏలే తెల్లవార్లు పాడమంటే పాడతావు గాని ఎంతకు నువ్వు వెళ్ళిన పని ఏమైందో చెప్పనే లేదు. అమ్మయ్యో, ఏమొకటకేమన్నది. దైవము తరచుగా తనుకుల నాలుకలను తాకబట్టిన తోడను, చేతులు చౌమరాకుల తోడను, హృదయము హృదయము ముక్కల తోడను తెచ్చుడుగా చెప్తాము. అవునవును, ఇది అంతయు చావు కబురు చల్లగా చెప్పుటికే కావలయో. ఇప్పటికిచ్చే కానీ 2-3 దినములలో అప్పగా సానుకూలము కాదు. ఓహో, ఇకనేవి ఎప్పటి పాఠమే దిగినది. ఇది వరకేమో రేపు 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 అనే. మరి ఇప్పుడు ఆ రేపులకు మరి 2 త్రోట్లు కూడా తగిలించి ఆ చింతామణి ఏమి ఇప్పుడు? అయ్యో, మాట శాంతమ్మగా వెనుక మండిపడని నేనేమో చెప్పగలను. చిరాకుమారి చూడంట. ఇక విన్నక్కర్లేదు, ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని విని నా ప్రాణం విసిగినది. అయ్యో, మధ్యాహ్నం మీరు వెళ్ళిన మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించింది. కానీ అదే వేరొకతైతే మందో మాకో మింగి చావాల్సింది. చాలు మహాప్రభా, చాలు. ఇక మీ వల్ల మా అమ్మ తను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీదే, నా దారి నాది.
అయ్యో అటులైన నేను బ్రతుకగలన చిత్తామణి, నిన్ను విడిచి ఒక క్షణమైన జీవించగలన చిత్తామణి, నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైన విడచితి బంధు వర్గములా వీడితో వీడితో ప్రాణములు మిత్రులా మీరు చెప్పినదంతయు వాస్తవమే, యథార్థమే, నే కాదనలేను. కానీ ఈ నెలలో ఎర్రని యాగానైనను తెచ్చిచ్చినారా చెప్పండి? ఈ నెలలో ఒక్క ఏగైనా తెచ్చా. అయ్యో నిజమే చెప్తాను, ఎక్కడికి వెళ్ళినాడు అక్కడే చుక్కెదురైనప్పుడు, ఎక్కడికి వెళ్ళినాడు అక్కడే చుక్కెదురైనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? అయినా అయినా నాకు ఉన్నంతలో నీకేమైనా దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. అర్థమారిచ్చిన
ఏమిటిది? ఎన్నడూ లేనిది. ఇంత చేశాను అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేం లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లో ధారపోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చటదీరు మేడగట్టించిన పోలీసెట్టిని పారద్రోలినాను. నేను కాదన్నా చెప్తాను. ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. ఇది కోరినా బంగారు కొండ నేను తెలుసు పెట్టి సెట్టికి ఫుడ్డు పెట్టినాను. కొంత సరసలు చలేది చెత్తగాటగా కలంబలే ఇది చుట్టూ కొమ్మలుటగా లోబడి ఉన్నాను నిజముగాను.
రాజశేఖరానిపై మోజు తీయరేదురా. రాజశేఖరా చింతామణి, నీవు లోటు చేస్తావని ఏ చండాలుడు అన్నాడు? ఈ చండాలుడే ఇంత పొడుగును పెట్టాడు ఏకరు, అప్పుడే మర్చిపోయాడా? ఎమ్మ మాత్రము నన్ను ఎన్నెల పల్లెత్తి మాట్లాడినదా? తిరుమల కొంచెం దారుబారినప్పుడు ఇంటి గృహ చిత్రముడు పడినగాడ పడు. తమ్ముడు సౌండ్ మధ్యలో తగ్గిపోతుంది, దయచేసి కొంచెం పడిన గోడలో పడినట్లు ఉండదు. దైవ మందులకు ఈ పుటాత్రను తారసిల చేస్తున్నా. ఎవరండి మనకు తారసిల్లిన వారు? నా మాట పూర్తిగా ఇచ్చిన ఒక ఇప్పుడు చెప్పండి. ఆ తారసినతుడు బిలవమంగళుడు. బిల్వమంగళుడు ఎవరంట? ఏటి ఆవల కర్మాగారములు కార్యస్థానములు మేడలు మిత్రులు కట్టుకుని కాపులు పుట్టిన వాసుదేవమూర్తి గారి కుమారుడు నా బాల్య మిత్రుడు. ఏమండోయ్, బిల్వమంగళుడనగా బాగా ఎర్రగా బొద్దుగా మీకంటే ఎత్తుగా ఉంటారు వారేనా? వారే 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 కానీ ఎర్రగా ఉంటాడు, బాగా ఎరువు. అవును ఆయనే కదా, ఆయనే నాకు తెలుసు. అమ్మో, ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదే కదా ఆయన. అది ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమున కాబోరు గాంచి తిని వారు చాలా భాగ్యవంతులని ఈ మోటూరులోని ఎవరు అనుకుంటుంటే విన్నాను. ఏ పాటి స్థితి ఉండనంటారు? సుమారు 40 లక్షకుడు నా నమ్మకం. చింతామణి ప్రకృతం వినుము. ఆ బిలవమంగళ నేను సహజలం ఆ దినములలో ఆతడే నేను నేనే ఆతడను. ఎట్లంగా ఏమి ఆడిన ఒక్కయాట అది ఆడిన ఒక్కయాట నడయాడగడగడా ఒక్క బాట మాట్లాడినా నీ విరువురము మాట్లాడినా ఒక్క మిషలేదు పరుడిన ఒక్క ఈ దానవరళ్ళు వేరైన సంతతమాత్మలు వేరుగా రూపున
చాలా గొప్ప స్నేహం అండి మీది. మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోటుకు సంభవించను. ఆంధ్రము సాధించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించిన తమరేం చేశారు? నేను చదువు చాలించి ఇదిగో తమరి వద్ద ప్రవేశించిన. ఎన్ని వాడలు తిరిగి మా వాడకు వచ్చావు, మా వాడ మీద అబద్ధాలు చెప్తున్నావు. వల్ల మా సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపోవరకు వచ్చినాం. వాసుదామూర్తి గారు సంవత్సరం కిందట వ్యాపార పడతాను వసపు చేసినట. నాకు అతను ఈ మధ్య జ్ఞప్తికి వచ్చిన ఏం చేసేవాడివి? మొదలు కొరకు వారిని వీరిని దేవుడు కూర్చుందని అతను ఎంతో మంచివాడని చెప్పాను. తన ఇంటికి తీసుకుని పోయి నా కష్ట సుఖములని అడిగాడు. తన మంచి చెట్లను చెప్పినాడు. తనతో భోజనము చేయగలడు విడిచిన వాడు కాదు. బదులు మాట వెంటనే తలపెట్టడం భామ్యం కాదని రేపు వచ్చేదని. ఇది మంచి అవకాశం. ఎలాగో రేపు వచ్చేదని చెప్పి వచ్చారు కావున ఈతను వినియోగించి అతన్ని నిచ్చడికి రప్పించవలేను. ఇతను అంత అమాయకంగా కనపడతాడు కానీ అమాయకుడైతే కాదు. ఏదో మాయ చేసి మొత్తానికి పంపించాలి. ఏం చేయాలి చెప్పమా? అమ్మా ఏంటి పిల్లిలాగా వస్తున్నా? అయ్యా మిమ్మల్ని కాదు, ఏదో నేనేదో పరిచయంలో ఉన్నానులేండి. చెప్పండి ఏమిటి విషయం? ఏమీ లేదండి, ఒక్క నిమిషం ఆగుదురా. నీలిమేఘమా కాస్త గాలి చూపుమా. నీలిమేఘమా